చార్లీ చాప్లిన్ ఇందులో ఒక అమాయక బార్బర్గా, అడరాయిట్ హింకల్ అనే డిక్టేటర్గా అద్భుతంగా ద్విపాత్రనయం అంటే డబుల్ యాక్షన్ చేశాడు. చిట్ట చివరిలో డిక్టేటర్ రూపంలో ఉన్న బార్బర్ ప్రసంగం చాలా గొప్పగా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా విన్నా ఆ యొక్క ఉపన్యాసాన్ని, క్లైమాక్స్ సన్నివేశంలో వచ్చే ఆ యొక్క ఎమోషన్స్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడం గొప్పగా ఉంటుంది. అలాంటి గొప్ప ప్రసంగాన్ని మనం ఆ సినిమా చూసిన ప్రతిసారి గుర్తుపెట్టుకున్నా, మొట్టమొదటిసారిగా మనము దాదాపు 1980 ప్రాంతంలోనే చూశాము. ఆ ప్రసంగాన్ని సరిగా అర్థం చేసుకోవడం చాలా అసాధ్యమైన విషయం కావడంతో, ముఖ్యంగా ఆ ఇంగ్లీషు మనకు అర్థం కాకపోవడంతో ఇక లాభం లేదని ఆ యొక్క ఫీల్డ్ మాత్రం చూసుకొని ఆ మాటల్లో అర్థాన్ని, సారాన్ని అంతగా గ్రహించలేకపోయినటువంటి చాలా మంది మిత్రుల్లో చివరికి ఈ మధ్యలో ఒక మిత్రుడు వాట్సాప్ ద్వారా తన యొక్క ఇంగ్లీష్లో ఉన్నటువంటి చార్లీ చాప్లిన్ ఉపన్యాసాన్ని తెలుగులోకి చేసి పంపించాడు. అలా పంపించినటువంటి ఆ విషయము సినిమాలో కూడా ఈ పొద్దు గమనించినా కూడా సబ్ టైటిల్స్లో వస్తూ ఉంటుంది తెలుగు సినిమాలో. ఆ ప్రసంగ వీడియో క్లిప్ను కూడా మనము చూడొచ్చు. థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. వెంటనే తెలుగులోకి మనం అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక ఉపన్యాసం లాగా ఇస్తే ఎలా ఉంటుందని, దానికి ఒక వీడియో రూపం అలరిస్తే ఎలా ఉంటుందని అనుకొని చిన్న వీడియోని చేయడం జరిగింది. ప్రభాకర్ మందారా అనే ఆయన దీన్ని ఫేస్బుక్లో పెట్టినటువంటి సబ్జెక్టు. ఫిబ్రవరి 3, 2019లో ఎప్పుడో ఆయన రాస్తే అది ఈ మధ్యలో ఫేస్బుక్లో కనిపించడంతో, నన్ను కదిలించిన సంఘటన కావడంతో, నన్ను కదిలించిన రచన కావడంతో దానికి వీడియో చేయడం జరిగింది. ద గ్రేట్ డిక్టేటర్ చిత్రం ద్వారా చార్లీ చాప్లిన్ ఇచ్చిన సందేశం ఏమిటో మనం కానీ ఆయన ఉపన్యాసం వింటే స్పష్టంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఆ యొక్క ఉపన్యాసం ఇప్పుడు మనము ఆయన ఫీల్తో మనం చెప్పలేకపోయినా ఆ సారాంశాన్ని మనం తెలుసుకోగలిగే విధంగా నేను దాన్ని వినిపిస్తాను. క్షమించండి, నాకు చక్రవర్తిని కావాలన్న ఆశ లేదు. అది నా వ్యాపకం కూడా కాదు. ఎవరినైనా పరిపాలించాలనో లేదా జయించాలనో నేను కోరుకోను. వీలైతే ప్రతి ఒక్కరికి, యూదులు, క్రైస్తవేతరులు, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు అందరికీ మేలు చేయాలనే చూస్తాను. మనమంతా పరస్పరం సహాయం చేసుకోవాలని భావిస్తాం. అది మానవ నైజం. తోటి వాళ్ళంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటామే తప్ప వాళ్ళు కష్టాల పాలు కావాలని కోరుకోం కదా. పరస్పరం ద్వేషించుకోవద్దని, ఈసడించుకోవద్దని మనం భావిస్తాం. ఆ ద్వేషాలు, ఈసడించుకోవడాలు అప్పుడు హిట్లర్ సినిమా తీసినటువంటి చార్లీ చాప్లిన్ కాలంలో ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా అదే ద్వేషభావాలు, అవే ఈసడించుకోవడాలు ఇంకా సజీవంగా ఉన్నాయి అనడానికి సాక్ష్యాలు కోకొల్లలు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి స్థానం ఉంది. మన భూగోళం ప్రతి ఒక్కరికి, మనందరికీ మనుగడకు కావలసినవన్నీ సమకూర్చగలిగేంత సుసంపన్నమైనది. మన జీవన మార్గం స్వేచ్ఛాయుతంగా ఉండాలి, అందంగా ఉండాలి. కానీ మనం దారి తప్పాం. దురాశ మన మనుషులను విషపూరితం చేసింది. దురాశ ఇప్పటికి రెట్టింపు పెరిగిందని ఈ యొక్క ఉపన్యాసాన్ని మనం వింటూ ఉంటే ఇప్పుడు కూడా ఆ దురాశ రెట్టింపు అయిందనే కదా అనిపిస్తుంది. మీరు కూడా ఆ విషయంతో ఏకీభవిస్తారనుకుంటా.